శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ద్వితీయ స్కంధంలో భీష్మ ప్రతిజ్ఞ, కర్ణజననము, యోజనగంధి శంతన వృత్తాంతము, పాండవ వృత్తాంతము వరకు విన్నాము. పాండవ వృత్తాంతం చివరిగా ఉన్నాము. దీని తరువాత పరీక్షిత్ వృత్తాంతం మొదలవుతుంది. పాండవుల యొక్క కథ, పంచపాండవులు పుట్టడము, తదితర విషయాలు, ధృతరాష్ట్రుడు అడవికి చేరుకోవడము, విదురుడు ధర్మరాజులో విలీనమైపోవడము అనేటటువంటి అంశాలుగా విన్నాము. ఈ విదురునకు మరింక లేడు అని అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోగా అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు, సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు, అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయోపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి ఈ విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. 2 రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుడిని అడిగింది, దివ్య తపోవిభాస వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడు ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహాతపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించవా అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకుని దుర్యోధనుని చూపించమని అడిగింది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు, మరి తిరిగి రాలేదంటూ కంటదడి పెట్టింది. 9 కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది, చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుని చూపించమన్నది. తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జారిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆది పరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాధివాసిని స్తుతించాడు. తల్లి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు లేనప్పుడు నువ్వు కూడా ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియ జ్ఞానాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవేమీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రం చేత ఈ సృష్టిని సృష్టించి సర్వతంత్ర స్వతంత్రాలువై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్తలేడు. అమ్మ, ఈ దీనురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బ్రతమాలుతున్నారు. నాకంతటి శక్తి లేదు, నువ్వే చూపించు తల్లి. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారినందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూశారు, మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకుని మహర్షులు శతయోపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తరువాత పాండవులు బయలుదేరారు. దారి పొడుగున వ్యాసుడి ఘనతను కథలుగా చెప్పుకుంటూ గజపురం అంటే హస్తినాపురం చేరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 3వ నాడు ఆశ్రమ ప్రాంతంలో పెద్ద దవానలం వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసిన వసుదేవుడు యోగ పద్ధతిలో భువనేశ్వరి దేవిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులకందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితి పేర్చి ఉత్తరక్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిపి బలరాముడు పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులను, కృష్ణ పత్నులను, గోపికలను హస్తినాపురానికి తరలిస్తూ ఉంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చెయ్యలేని నిస్తేజుడైపోయాడు. వ్రజుడు అనే పేరు గల అనిరుద్ధ సుతుణ్ణి యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుని ఓదారుస్తాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మరాజాదులకు దుఃఖవార్త అందించాడు. శ్రీకృష్ణుడి దేహత్యాగము, యాదవుల అస్తమయము విన్నాక వారినందరినీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయస్సున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుని చేసి పాండవులు ద్రౌపదితో 6 హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చాలించారు. ఇక పరీక్షిత్తు వృత్తాంతం. పరీక్షిత్తుడు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాడు. ఒకనాడు మృగయా వినోదం కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని తప్పించుకుని పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఈ ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక మునీంద్రుడిని చూసి మళ్ళీ మంచినీళ్లు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు, ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతడిలో చలనం లేదు, ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేశాడు. మునిబాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుడిని చూసి పరుగున వెళ్ళి ఆ మునీంద్రుని కుమారునికి విన్నవించారు. అతడు తపస్వి క్రుద్ధుడే కమండలోదకం చేతిలోకి పోసుకొని శపించాడు. నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రే అంటే సప్తరాత్రేణ తక్షకుడు కాటు వేయుగాక. ఈ శాపవార్త మరొక మునిపాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను, మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయాన్ని చెప్పండి అని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మణిమంత్రౌషధుల ప్రభావము అపారము, వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకొని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బ్రతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేము. చనిపోతారనుకున్న వారు బ్రతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చునకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులమన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నము లేకుండా కూర్చోవడము లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికిచ్చినా నోటిలో వేసుకునేపాటి ప్రయత్నమన్నా చెయ్యాలి కదా. ఎవరైనా మన కోసం తిని పెడతారా, లేక పదార్థం తనంతట తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనసును ఊరడించుకోవాలి. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షిత్తుకు ఉపాయం అయితే చెప్పలేదు, కానీ
ఆయుర్దాయం ఇచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు. ప్రమద్వరారుల కథ. ప్రమద వరారువుల కథ. పులోమ భృగు మహర్షి కొడుకు చ్యవనుడు. ఇతడు శర్యాది కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రూరుడు. ఇతడు గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అనే మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసువు వల్ల గర్భవతి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టిపోయింది. ఆ అనాథ శిశువుని పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ప్రమద్వర అని నామకరణ చేశాడు. త్రిలోక సుందరి అన్నారు చూసిన వాళ్ళంతా. రూరుడు ఒక శుభముహూర్తాన అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు. రూరుడికి మనసులో లేదు. కామారితో తపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి ఏమిటిరా అబ్బాయి కదా అని కదిపాడు. రూరుడి విషయం చెప్పాడు. ప్రమద్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుణ్ణి చేసుకున్న ప్రమద్వరను కోడలిగా అభ్యర్థించాడు. స్థూలకేశుని దగ్గరకు వెళ్ళి సుముఖుణ్ణి చేసుకుని ప్రమద్వరను కోడలిగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాము, ఈలోగా సంరంభాలు సమకూర్చుకుందాము అన్నారు. వారి కోసము ఇద్దరు కలిసి అడవిలోనికి వెళ్ళారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును దొక్కింది. అది పాము కాటు వేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమం గొల్లుమంది. మునులు, మునిపత్నులు, మునిపుత్రులు, ముని కన్యలు విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్న తండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రూరుడు బోరున విలపిస్తూ పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూశాడు. ముఖంలోని తగ్గని కళను చూసి బతికే ఉందని అనుకున్నాడు. మునులను, స్థూలకేశుడిని మార్చి చూశాడు. ఆశ్రమం యువతలకు వచ్చేశాడు. ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు పాడుదైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేమనుకున్నాడు. ఒక్కసారైనా పలుకరించలేదు, ఒక్కసారైనా స్పృశించలేదు, ఒక్కసారైనా చుంబించలేదు. మందభాగ్యుణ్ణి, పాణిగ్రహణం చెయ్యలేకపోయాను. ఈమెతో కలిసి రాజహోమం చేయాలనుకున్నాను. అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చీచి ఎంత దారుణం. చద్దామంటే చావేరాదు, ఇంక సుఖాలా ఎలా వస్తాయి? నూతిలో దూకడము, నిప్పుల్లో ఉరకడము, ఇంత విషం తాగడము, ఉరిపోసుకోవడము, ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమరత్వర లేకుండా బతకలేరు. ఎంతసేపో విలపించాడు. ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏమి సాధిస్తాను? ఆత్మహత్యాపాతకం మహాపాతకం తప్ప. నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా? పాపిష్టి దేవుడు ఒకడు సంతోషించవచ్చుగాక. పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటేనే మరణిస్తాను. జరక్కపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరం అవుతుంది. అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి. రూరుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలో ఇన్ని నీళ్లు పోసుకున్నాడు. దైవాన్ని అర్చించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏమైనా చేసి ఉంటే, అఖిల వేదాలు చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుని ఏ పూటైనా ఉపాసించి ఉంటే, నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణములు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చేయకు. మరణించిన వ్యక్తి జీవించడమా ప్రకృతి విరుద్ధము. నువ్వు
పరిణయమాడడానికి ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వాప్సరసల విశ్వాసు మేనకల కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడిందని ఎంతగా దుఃఖిస్తున్నావు అని అడిగాడు. దేవదూత, మరొకతను నేను చస్తే వరించను, ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి, అంతే ఖండితంగా చెప్పాడు రూరుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రూరుడు, ఇదిగో నా ఆయుష్లో సగం ధారపోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకే పుత్రికా మరణ వార్త తెలిసిన విశ్వావసు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లోనే సగం ఇస్తానన్నాడు కనుక, లేదంటే ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వరను బ్రతికించవచ్చునని సిఫార్సు చేశాడు. ఇంతగా చెబుతున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బ్రతికించి రూరుడికి అప్పగించమన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రూరుడికి అప్పగించాడు. అటుపైన ఒక శుభముహూర్తాన ఇద్దరికి వివాహమైంది. పరీక్షితు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతము సంజీవింపచేసుకోవచ్చును, సరి అయిన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికి ఏమీ తోచింది కాదు, మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలతో చేసుకుంటున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7వ అంతస్తులో ఒంటి గది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణి మంత్ర ఔషధదారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికుల కాపలా. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు, విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాముగాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావుడి, పచారులు, రాజుగారికి అన్నీ ఆ గదిలోనే. పరిపాలన అక్కడి నుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తినాపురానికి బయలుదేరాడు. తక్షక కశ్యప సంవాదము. ఈ కథంతా కూడా మనం భాగవతంలో విన్నామే. అయితే ఈ తక్షక కశ్యప సంవాదం అందులో ఉన్నట్టుగా కన్నా ఇందులో వివరంగా ఉంటుంది. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటు వేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావుడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెళ్తున్నాను అన్నాడు. తక్షకుడే కాదు, వాడిని మించిన కాలనాగు కాటు వేసిన విషం విరిచేయగల మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్నా నువ్వు కాటు వేసిన పరీక్షితును కాపాడగలనని, కాపాడి తీరతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసినదే. ఇదిగో ఈ మెర్ర చెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బ్రతికించి చూద్దాం అన్నాడు. కాటు వేశాడు. అంతటి మహావృక్షము రెప్పపాటులో భగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిదంతా దగ్గరకు పోగు చేశాడు. చేతిలోనికి నీళ్లు తీసుకుని మంత్రం పఠించి చిలకరించాడు. అంత వేగంగానూ న్యగ్రోధం లేచి నిలబడింది. మునుపటిలా కళకళలాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామధాన ఉపాయాలతో లోపరుచుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసం అంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి పుణ్యము కూడాను. మంచివాడు అనిపించుకోకపోయాక ఎంత ధనం ఉండి ఏం లాభం? రఘు మహారాజు కీర్తి కోసము తన సర్వస్వము కౌశితుడికి అంటే వరతంతు శిష్యుడు దానం చేయలేదు. ధనం ముఖ్యం కాదు, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమి నేర్పారు?
అదియోగాక రాజుగారు విశాఖనికి బలైపోతూ ఉంటే దక్షుడనయ్యి ఉండి ఎలా చూస్తూ ఊరుకోను? తప్పు కాదు. ప్రజల క్షేమం కోరైనా ప్రభువును కాపాడాలి. అరాచకం అయితే అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు, పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించింది. దివ్య దృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమైంది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణము. ఎవరు చేయగలిగింది ఏమీ లేదిక. విరమిస్తే తక్షకుడు ఇచ్చే ధనమైనా దక్కుతుంది, దరిద్రం తీరుతుంది. అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకుని పరీక్షిత్తు మణిమంత్రౌషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటు వేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికేమి కానీ. అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరుచుకొని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దాం అనుకుంటున్నాడా? మరణం అనివార్యమని, విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులు ఉన్నారు కదా అని కులుకుతున్నట్లున్నాడు వెర్రివాడు. మృత్యువు రాసిపట్టు ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది? తన వంశంలో వీరాధి వీరులు ఎందరో వెళ్ళిపోయారు, ఎరుగుదును. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకొని ఉట్టికట్టుకు ఊరేగుదాం అనుకుంటున్నాడన్నమాట. ఎంత మూఢుడు! ఫలాని రోజున మరణము అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతువయ్యింది. ఇప్పుడు ఇంకా నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం, విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను అనే ఆలోచన ముగించాడు. తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళు పొలాలు చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తాను ఒక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు. ద్వారంలో కావలి వాళ్ళు అటకాయించారు. కురువంశంలో ఇటువంటిది ఎప్పుడూ లేదే. రాజును కాపాడడానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపసులం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికిస్తాము, లేదా రాజుకు తెలియజేయండి మా రాక అన్నారు గంభీరంగా దొంగ తాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి. వారి దర్శనము రేపు చేస్తానని చెప్పండి. నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు. ఫలాలు లోపలికి వెళ్ళాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకుని ఒలిచాడు. హౌత్తరేయుడు అంటే ఉత్తర కొడుకు. అందులో నుంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకింక సర్పభయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటు వేయుగాక అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పం అయ్యింది. రాజును చుట్టేసింది, కాటు వేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షిత్తు. అంగరక్షకులు, మంత్రులు కకావికలమయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుడిని చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులుబడబోతుందని భావించారు. పరీక్షిత్తుడి కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేదమంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తరక్రియలు జరిపారు. దుర్మరణం పాలైన పరీక్షిత్తు దేహాన్ని గంధాగరు తరు కాష్టాలతో గంగా తీరంలో అగ్నికి ఆహుతి చేశారు. అన్న వస్త్ర గోసహస్రదానాలు, ధర్మాలు పుష్కలంగా జరిపించారు. రోజులు గడిచాయి.
ఒక శుభముహూర్తాన ఆ పసిబాలుని సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు. ఆ బాలుడి పేరు జనమేజయుడు. ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు. అతడు దినదిన ప్రవర్ధమానుడై 11 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు. కర్ణార్జునులంతటి వాడుగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు. ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా జితేంద్రుడిగా రాజ్యం పాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు. సువర్ణ వర్మాక్షుడనే కాశీనరేశ్వరుడు వపుష్ఠమనే అతని కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇద్దరు సుభద్రార్జునుల్లా వనవిహారాలు చేస్తూ యవ్వన సుఖాల అంచులు ముడుతూ ఉన్నారు. శచీదేవేంద్రుల్లాగా మహారాజ భోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులైన మంత్రులతో రాజ్యపాలన సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తున్నారు. ఇక ఉత్తంకోపాఖ్యానం. ఈ ఉత్తంకుడనే మహర్షి యొక్క కథ చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.